Hello friends, welcome to Vijayanantik EduHub ఛానల్. ఈరోజు మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో సెకండ్ సెషన్. ఈరోజు ఫస్ట్ సెషన్లో కొన్ని చెప్పాను, ఈరోజు మరికొన్ని నేర్చుకుందాం, రేపు ఇంకొన్ని నేర్చుకుందాం. ఇలాగా ఇంపార్టెంట్ ఇడియమ్స్ అన్నిటి మీద కూడా ఒక సిరీస్ అనేది నేను చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందులో ఏ ఇడియం మీకు వస్తుందో ఎగ్జామ్లో తెలియదు కదా, సో తప్పకుండా నేర్చుకోండి. నాట్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లోని బుకిష్ లాంగ్వేజ్లో కూడా బాగా, ఫార్మల్ రైటింగ్లో కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. మరొకసారి ఇడియమ్స్ అంటే చెప్తాను. ఇడియమ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, తెలుగులో జాతీయాలు అని అంటారు, లేదా నుడికారాలు అని కూడా అంటారు. తెలుగులో మనకి బాగా వాడుకలో ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి, వాడతాము. కాకపోతే ఒక్కొక్కసారి వాటి మీనింగ్ లిటరల్ మీనింగ్కి వెళ్ళిపోవడం వల్ల ఒక్కొక్కసారి తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో విత్ ఇన్ సెంటెన్స్ కూడా వాటి యూసేజ్ ఎలా ఉంటుందో, తెలుగు మీనింగ్ ఏంటో నేను డిస్కస్ చేస్తున్నాను. తెలుగులో మనకి ఎలాగైతే ముక్కు మీద కోపం, చేతులు కాలే కాకులు పట్టుకోవడం, ఇలా మనం కొన్ని పదాలని పదాలు కాదు, పద సమూహాలని వాడుతూ ఉంటాము. అవి సమూహంలో ఉన్నప్పుడు వాటి మీనింగ్ వేరుగా ఉంటుంది, విడివిడిగా చూస్తే వాటి మీనింగ్ వేరుగా ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా విత్ ఇన్ ఏ గ్రూప్ దే కన్వే యాజ్ ఎ గ్రూప్ దే కన్వే అ డిఫరెంట్ మీనింగ్. వెన్ దే ఆర్ సెపరేటెడ్ దే కన్వే లిటరల్ మీనింగ్. సో ఇలాగా ఇడియమ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇడియం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్లో ఎక్కువ వర్డ్స్ ఉంటాయి. దే కన్వే ఎ డిఫరెంట్ మీనింగ్ యాజ్ ఎ గ్రూప్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సెపరేట్ చేసి లిటరల్ మీనింగ్ చూస్తే మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఫీలింగ్ని, ఒక ఎక్స్ప్రెషన్ని ఇండైరెక్ట్గా చెప్పాలన్నా, లేదా తక్కువ మాటల్లో చెప్పాలన్నా, లాంగ్వేజ్ని ఇంకా బ్యూటిఫై చేయాలన్నా ఈ ఇడియమ్స్ని వాడుతూ ఉంటారు. ఎగ్జామ్ పర్పస్గా కూడా ఇవి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో ఇడియం సెంటెన్స్ ఇచ్చి అందులో ఇడియంని అండర్లైన్ చేసి దాని మీనింగ్ మీకు 4 ఆప్షన్స్లో టిక్ చేయమండం కానీ, లేదా డైరెక్ట్గా రాయమండం కానీ అడుగుతుంటారు. అప్పుడు మీరు అందులో వర్డ్స్ పట్టుకొని లిటరల్ మీనింగ్కి వెళ్ళారనుకోండి, కంప్లీట్గా మారిపోతుంది, రాంగ్ ఆన్సర్ పెడతారు. కాబట్టి గ్రూప్గా అది ఏ మీనింగ్ ఇస్తుందో విత్ ఇన్ కాంటెక్స్ట్ ఒకసారి చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ ప్రతిరోజు అంటే ఒక్కొక్క సెషన్లో ఒక 10 to 15 ఇడియమ్స్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం అసలు ఇడియం అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? An idiom is a group of words whose meaning is different from the literal meaning of the words. ఇప్పుడు నేను చెప్పింది, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ద మీనింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లిటరల్ మీనింగ్. ఓకే, అలాగే యూ కెనాట్ అండర్స్టాండ్ ద ఇడియం జస్ట్ బై ట్రాన్స్లేటింగ్. దాని ట్రూ ట్రాన్స్లేషన్ మనం చేసుకుంటే, ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, చేసుకుంటే ఆ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలా చేయలేము. ఓకే, అలాగే దీస్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ఫార్మల్లీ టు యాడ్ ఫ్లేయర్ అండ్ కలర్ టు ది లాంగ్వేజ్ అండ్ ఎఫిషియన్సీ టు స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్. ఓకే, స్పోకెన్లో కూడా వాడతాము, రిటన్లో కూడా వాడతాము. వాడడం వల్ల లాంగ్వేజ్ మరింత అందంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. అలాగే ఎక్స్ప్రెషన్స్ని బాగా కరెక్ట్గా షేర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? ఇండైరెక్ట్గా కూడా మన ఎక్స్ప్రెషన్ని షేర్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం మరికొన్ని ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో కొన్ని చెప్పాను, ఇప్పుడు మరికొన్ని చెప్తాను, అవి డిస్కస్ చేద్దాము. మీరు కూడా ప్లీజ్ పే అటెన్షన్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ దెమ్ ఇన్ అ నోట్బుక్. ఓకే, 10 idioms ఆల్రెడీ డిస్కస్డ్. ఇప్పుడు మనం 11th idiom నుంచి కూడా ఈరోజు చేద్దాం. ఓకేనా? కాస్ట్ an arm and the leg. ఓకే, అంటే చాలా ఎక్కువ కాస్ట్ అని చెప్పేటప్పుడు కాస్ట్ an arm and a leg అని వాడతారు. లిటరల్ మీనింగ్ చూడొద్దు. మరి ఆర్మ్ అంటే హ్యాండ్, లెగ్ అంటే లెగ్ తెలుసు కదా.
సో లిటరల్ మీనింగ్ తీసుకుంటే కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అనే దానికి అర్థం లేదు అసలు. కాబట్టి చాలా ఖరీదని చెప్పడం కోసం ప్రెసెంట్లీ ఈ కాంటెక్స్చువల్ గా ప్రెసెంట్లీ గోల్డ్ కాస్ట్ an arm and a leg. సో ఇప్పుడున్న గోల్డ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పడం కోసం ఈ సెంటెన్స్ తీసుకోవడం అయింది. ప్రెసెంట్లీ గోల్డ్ కాస్ట్ an arm and a leg. గోల్డ్ థర్డ్ పర్సన్ కాబట్టి సింపుల్ ప్రెసెంట్ లో చెప్తున్నాం కాబట్టి కాస్ట్ అనేది కాస్ట్ గా ఎస్ ఫామ్ చేర్చుకున్నాం. గ్రామటికల్ గా అది ఆ సెంటెన్స్ లో సెట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్, he got back to square one again after he got fired. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మళ్ళీ మొదటికి రావడం అన్నమాట. he got back to square one again అంటే మళ్ళీ మొదటికి వచ్చాడు. ఎప్పుడు? ఆఫ్టర్ he got fired అంటే ఇది కూడా ఒక ఇడియమే. ఫైర్డ్ అంటే ఫైర్ చేశారన్నా కాదు కదా, ఓకే, తీసేశారనమాట. లే ఆఫ్ అయిపోయింది, తీసేశారు, ఉద్యోగం తీసేశారనమాట. ఆ మేనేజ్మెంట్ ఎవరు ఉద్యోగం తీసేశారు. సో ఆఫ్టర్ he got fired, he got back to square one. ఉద్యోగం పైకి మళ్ళీ మొదటిగా వచ్చింది ఆ పరిస్థితి, అతని పరిస్థితి అనే అర్థంలో బ్యాక్ టు స్క్వేర్ వన్ అనేది వాడతారు. he got back to square one again after he got fired. మళ్ళీ మొదటికి వచ్చింది ఆ పరిస్థితి. ఉద్యోగం ఉన్నాడు, బాగానే ఉంది, ఉద్యోగం పూర్వం ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు ఉద్యోగం పైకి మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పడం కోసం. అలాగే క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్. స్పిల్డ్ మిల్క్ అంటే లిటరల్ మీనింగ్ చూస్తే పొంగిపోయిన పాలు. క్రయింగ్ అంటే బాధపడడం, ఏడవటం. పాలు పొంగిపోయిన ఏడవడం ఎందుకు? కింద పడినవి రావు, మనం ఎంత ఏడ్చినా రావు, కింద పడినవి వృధాగా పోయినట్టే. దాని గురించి బాధపడకూడదు, అది లిటరల్ మీనింగ్. కానీ కాంటెక్స్చువల్ గా ఏంటి వాడారు చూడండి, we should not cry over spilled milk. వృధా అయింది మనం తీసుకోలేం కాబట్టి, వెనక్కి తెచ్చుకోలేం కాబట్టి దాని గురించి బాధపడకూడదు, మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అలాగా అయ్యో వృధా అయిపోయిందని బాధపడితే ఏంటి లాభం? వృధా అయిపోయింది, ఇంకా వెనక్కి రాదు. అటువంటి సందర్భంలో ఇది వాడతాం. జరిగిన దానికి బాధపడడం చేయకూడదు, బాధపడడం కూడా వృధానే అనే ఉద్దేశంతో ఈ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్, వీ షుడ్ నాట్ క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అనేది వాడతాం. నెక్స్ట్, కిల్ 2 birds with 1 stone. ఒక దెబ్బకి, మన తెలుగులో కూడా ఉంది కదా, ఒక దెబ్బకి 2 పెట్టలు అనేది వాడుతుంటారు. అంటే ఒకేసారి 2 పనులు జరగడం. ఓకే, he killed 2 birds with 1 stone. అయితే ఇక్కడ he killed 2 birds with, ఒక రాయితో రెండు పక్షుల్ని చంపాడు అనే అర్థంలో వాడారు. ఒకే పనితో 2 ప్రయోజనాలు. అంటే నిజంగా పక్షులను చంపినప్పుడే కాదు, ఆ పని చేయడం వల్ల అంటే ఒక టార్గెట్ తో వెళ్తాము, ఇంకో పని కూడా అవుతుంది అప్పుడు. సో 2 పనులు ఒకేసారి అయినప్పుడు ఈ పదాన్ని, ఈ ఇడియం ని వాడతాం అనమాట. హిట్టింగ్ 2 birds with 1 stone అనేది వాడతాం. నెక్స్ట్, పీస్ ఆఫ్ అడ్వైస్. లెట్ మీ గివ్ యూ అ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే ఒక మంచి సలహా ఇవ్వడం. పీస్ అంటే అడ్వైస్ కి ప్లూరల్ ఉండదు. సలహాలు అంటాం, కానీ సలహాలు అనేటప్పుడు అడ్వైస్ అలా వాడతాం, కానీ పీస్ ఆఫ్ అడ్వైస్ అని వాడతాం. సింగులర్ ప్లూరల్ వాడి పీసెస్ ఆఫ్ అడ్వైస్ అని వాడతాం. సో లెట్ మీ గివ్ యూ అ పీస్ ఆఫ్ అడ్వైస్, ఒక మంచి సలహా ఇస్తాను అని. తెలుగు మీనింగ్ చూడండి, అది ఒక మంచి సలహా ఇస్తాను. లెట్ మీ గివ్ యూ, నేను నీకు చెప్తాను అని. నెక్స్ట్ వన్, గెట్ కోల్డ్ ఫీట్. గెట్ కోల్డ్ ఫీట్ అంటే సెంటెన్స్ ఏమని చూడండి, కనిపిస్తుందా? he got cold feet before the audition test. ఆడిషన్ టెస్ట్ కి ముందే భయపడిపోవడం. గెటింగ్ కోల్డ్ ఫీట్ అంటే భయపడిపోవడం. టెస్ట్ కి ముందుగానే భయం వేసింది అనమాట, బాగా భయపడ్డారు. ఓకే, ఇప్పుడు మీ తెలుగు మీనింగ్ చూడండి, ఆ భయం వల్ల వెనక్కి తగ్గిపోయారు. అసలు కొంచెం భయం ఉండడం సహజం, భయంతో ఆడిషన్ టెస్ట్కి వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళిపోయటం, అసలు టెస్ట్కే వెళ్లకుండా ఆగిపోవడం అన్నమాట, భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోవడం, అది కోల్డ్ ఫీట్. గెటింగ్ కోల్డ్ ఫీట్ అనేది. సో హీ గాట్ కోల్డ్ ఫీట్ బిఫోర్ ది ఆడిషన్ టెస్ట్కి ముందే భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు, అసలు అటెంప్ట్ చేయకుండా. నెక్స్ట్ వన్,
ఇన్ ద నిక్ ఆఫ్ టైం, ఇది కూడా చాలా ఎక్కువగా మనకి వాడుకలో ఉంది. కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళడం అనమాట. అంటే ఏమాత్రం లేట్ అయినా మనం అనుకున్న పని జరగదు, మనం ఎక్కవలసిన ట్రైన్ వెళ్ళిపోతుంది, మనం ఎక్కవలసిన ఫ్లైట్ వెళ్ళిపోతుంది, ఒక్క నిమిషం తేడాలి, ఆ ఒక్క నిమిషం లేట్ అయితే కానీ కరెక్ట్గానే వెళ్తాం. అక్కడ టెన్షన్ పడతాం కానీ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో రీచ్ అవ్వడం అనమాట నిక్ ఆఫ్ ది టైం అంటే. ఓకే, ఇది ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఐ రీచ్ ద స్టేషన్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. ఐ రీచ్ ద ఎయిర్పోర్ట్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం. అండ్ ఇలా కూడా నెగిటివ్ లో కూడా వీ షుడ్ నాట్ గో టు ఎనీ ప్లేస్ ఇన్ ద నిక్ ఆఫ్ టైం అని అలా కూడా వాడుకోవచ్చు. అంటే కరెక్ట్ గా లాస్ట్ మినిట్ లో వెళ్ళడం అనేది కరెక్ట్ గా, అది ముందుగానే వెళ్ళాలనే సందర్భంలో కూడా వాడుకోవచ్చు. ఏదైనా నిక్ ఆఫ్ ది టైం అంటే మాత్రం కరెక్ట్ గా ఆ టైంకి చివరి నిమిషంలో వెళ్ళడం, చివరి క్షణంలో రీచ్ అవడం అనమాట. నెక్స్ట్, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఒకళ్ళ కంటి తాలూకా యాపిల్. కంటి యాపిల్ అంటే యాపిల్కి చాలా వాల్యూ. కంట్లో యాపిల్ అంటే ఏంటి, లిటరల్ మీనింగ్ అర్థం లేదు, కానీ బాగా ఇష్టం ఒకళ్ళు అన్నప్పుడు. ఇప్పుడు చిన్న బేబీ ఉంది, మనకి ఇష్టం, మన ఇంట్లో పిల్ల కాబట్టి, లేదా ఎవరి పిల్లైనా కూడా చాలా బుజ్జిగా ఉంటే మనకు నచ్చుతుంది. లేదా చాలా ఇష్టంగా, పిల్లలైతే ఒక బొమ్మని చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో అలా బాగా అతిగా ఇష్టపడేదాన్ని వన్స్ యాపిల్ అని, వన్స్ ఐ అంటారు, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని చెప్తారు. సో ఆ కాంటెక్స్ట్ లో వాడతారనమాట. ద చైల్డ్ ఈస్ ద యాపిల్ ఆఫ్ హిస్ ఐస్, ఎంతో ప్రియం. బార్బీ ఈస్ ద యాపిల్ ఆఫ్ మై గ్రాండ్ డాటర్స్ ఐ. మా మనవరాలకి బార్బీ డాల్ అంటే చాలా ఇష్టం, అంతకు మించి ఇంకోటి ఇష్టం లేదు, చాలా ఇష్టం. అప్పుడు నేను ఎలా వాడచ్చు అంటే, బార్బీ ఈజ్ మై గ్రాండ్ డాటర్స్ యాపిల్ ఆఫ్ హర్ ఐ అని చెప్పొచ్చు. ఓకే, అలా మీరు కూడా వాడుకోవచ్చు, మీ ఓన్ కాంటెక్స్ట్ లో మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం, కానీ డిస్గైజ్ అంటే మారువేషం. మారువేషంలోనూ ఒక ఆశీర్వాదం. ఇది ఎలాంటి కాంటెక్స్ట్ లో అంటే, ఒక్కొక్కసారి కొంతమంది చేసే పనులు అంటే మంచి కోరుకోరు, మన చెడు కోరుకునే వాళ్ళు ఏదో చేస్తారు, కానీ ఆటోమేటిక్గా మనకు మంచి అయిపోతుంది. అదనమాట. వాళ్ళ ఉద్దేశం బ్యాడ్ ఇంటెన్షన్ అయినప్పటికీ మన విషయంలో అది మనకి మంచే చేస్తుంది. అటువంటి సందర్భంలో ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే మారువేషంలో ఉన్న ఒక బ్లెస్సింగే తప్ప నిజానికి అది బ్యాడ్ జరగదు దానివల్ల మనకి. అలాంటప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. డిస్గైజ్ అంటే మారువేషం, బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం. సో హర్ అడ్వైస్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఓకే, ఆ అడ్వైస్ ఎలాంటిదైనా కావచ్చు. సో బయటికి చెడ్డగా కనిపించిన మంచి విషయం ఇది. ఇలాంటివి రియల్ లైఫ్లో మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్పను, కానీ నాకు కూడా అలా జరిగింది. సో సంబడి స్టాప్డ్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ప్రైవేట్ సర్వీస్. నన్ను వద్దనుకున్నారు, రావద్దు, నీకు మంచి జరుగుతుంది, గవర్నమెంట్లోకి వెళ్ళన్నారు. బట్ దైర్ ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్. రావద్దు అన్నప్పుడు అది నాకు తెలుసు, కానీ ఆ టైంకి ఆ చేయడం వల్ల నాకు అది చాలా మంచి జరిగింది. సో దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ మీ. అలా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, బయటికి చెడ్డగా కనిపించిన మంచి విషయం అది. నెక్స్ట్ వన్, మేకప్ వన్స్ మైండ్. అంటే ఐ మేడప్ మై మైండ్ టు డొనేట్. ఓకే, చూడండి, మేకింగ్ అప్ వన్స్ మైండ్. వన్స్ అంటే అక్కడ మై కావచ్చు, హిజ్ మైండ్ కావచ్చు, హర్ మైండ్ కావచ్చు. అక్కడ వన్స్ అంటే ఎవరైనా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనేంటి రాసుకున్నానంటే, ఐ మేడప్ మై మైండ్ టు డొనేట్. అంటే నిర్ణయించుకోవడం. మేడప్ మై మైండ్ అంటే నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఇంక మరి ఎలాంటి సంకోచాలు లేవు, దేనికి, టు డొనేట్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగా మేకప్ వన్స్ మైండ్ అన్నప్పుడు అది ఖచ్చితంగా నిర్ణయించుకోవడం అనేది తెలియజేస్తుంది. ఆ మేక్ అనేది మళ్ళీ టెన్స్ వైజ్గా మేడ్ అవ్వచ్చు. పాస్ట్ టెన్స్లో అయితే మేడ్ కూడా వాడుకోవచ్చు, పర్ఫెక్ట్ టెన్స్లో వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. దాన్ని బట్టి ఇది యాజ్ ఎ వెర్బ్ ఇది మారుతూ ఉంటుంది, కానీ అర్థం మాత్రం యాజ్ ఏ గ్రూప్ నిర్ణయించుకోవడం అనే అర్థంలోనే ఉంటుంది. ఓకే,
దీని తెలుగు మీనింగ్ ఒకసారి చూడండి, నిర్ణయం తీసుకోవటం. ఓకే, సో ఇవాళ మనం మరొక 10 అంటే రెండో రోజు, ఇవాళ రెండో క్లాస్లో మరొక 10 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ డిస్కస్ చేశాము. ఇవి తెలుగులో కూడా చెప్పాను. మీరు ఈసారి నుంచి వాటిని గుర్తించండి అట్లీస్ట్. అంటే వింటూ ఉంటారు, మీరు వాడుతూ ఉంటారు కాబట్టి. జాతీయం అంటే ఏంటి, అలాగే ఇడియం అంటే ఏంటి, మాట్లాడేటప్పుడు లేదా వినాలి. మనం మాట్లాడేటప్పుడు కొన్ని వాడతాము, కానీ ఏదైనా ఇంగ్లీష్ అసలు లాంగ్వేజ్ వింటేనే వస్తుంది కాబట్టి మీరు టీవీలో కానీ లేదా ఎనీ పాడ్కాస్ట్లు కానీ ఇంగ్లీష్లో వింటూ ఉంటే మీకు ఇలాంటివన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. వినిపించినవి మీకు ఏదైతే లిటరల్ మీనింగ్ కాదు, ఇంకేదో మాట్లాడారో అనుకున్నప్పుడు దాన్ని నోట్ చేసుకుని అదొకసారి చెక్ చేసుకుంటే అది ఇడియం అవునా కాదా, అయితే దాని మీనింగ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడు కూడా రీసెర్చ్ నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు రీసెర్చ్. ఏదో కాసేపు క్లాస్లో విన్నాము, స్కూల్లో విన్నాము, కాలేజీలో విన్నాము, లేకపోతే వీడియోలో ఒక అరగంట విన్నాము అంటే రాదు. విన్న దాని మీద ఒక ఐడియా, ఒక మోటివేషన్ వస్తుంది. తర్వాత మీరు కూడా దాని మీద వర్క్ చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకుంటుంటే మరిన్ని ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీకు వాడుకలో కూడా వచ్చేస్తాయి. తెలియడమే కాదు, యూ కెన్ యూజ్ దెమ్ డైరెక్ట్లీ in the proper context, and I wish you all use them properly in the proper context and succeed in the exams whenever you face the idiom and phrase. Okay na? Thank you for watching, and please subscribe to the channel entavaraku cheskopote cheskondi, and please share this video to others so that they may be benefited. Okay, thank you so much for watching.